హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా పెళ్లినాటి కేరళ ట్రిప్ ఫొటోస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, అంటే దేవతలు సంచరించే భూమి అని. భూమి ఆకాశం కలిసిపోయి ఒక్కటైన వేళ ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. పచ్చని టీ ఎస్టేట్స్, పైన మేఘాలు. ఈ మున్నార్లో ఈ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మా పెళ్ళైన కొత్తలో మేము ఇక్కడికి వెళ్ళడం జరిగిందండి. సౌత్ ఇండియాలో మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో ఈ కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. మేము అప్పట్లో దిగిన కొన్ని ఫొటోస్ని మీకు ఇలా షేర్ చేస్తున్నాను. చూడండి, ఇది డ్యామ్ అన్నమాట మున్నార్లో. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్. ఇక్కడ రెగ్యులర్గా సినిమా షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయంట. మేము మా పెళ్ళైన తర్వాత ఇక్కడికి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది మాకు ఈ నేచర్ బ్యూటీ అనేది. ఈ మున్నార్ అనే ప్లేస్ తర్వాత మేము తెక్కడి అనే ఒక ప్లేస్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, అక్కడ కేరళ ట్రెడిషనల్ డ్యాన్స్ కథాకళిని చూసాము. ఆ కథాకళి డ్యాన్సర్స్తో మేము దిగిన ఫోటో అనమాట. తర్వాత కేరళ మార్షల్ ఆర్ట్స్ని కూడా చూసే అవకాశం కలిగింది. ఆ ఫోటోను కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. కేరళలో మేము కేరళ స్టైల్ ట్రెడిషనల్ ఫిష్ ఫ్రైని తిన్నాం ఫ్రెండ్స్. దాని టేస్ట్ అయితే అద్రిందండి. మేము అక్కడ టేస్ట్ చూసిన ఈ ట్రెడిషనల్ ఫిష్ ఫ్రై మాకు ఎప్పటికీ ఫేవరెట్గా నిలిచిపోయిందండి. కేరళ అందాలతో పాటు ఈ ట్రెడిషనల్ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ ఫొటోస్ని మా హస్బెండే స్వయంగా తీశారు. ఆయన ఒక మంచి ఫోటోగ్రాఫర్ కూడా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. అవునండి, నిజంగా ఇది చాలా టేస్టీగా ఉందండి. ఇది కేరళ స్టైల్ పాంఫ్రెట్ ఫ్రై, అంటే చందువా ఫ్రై అన్నమాట. దీని తయారీ విధానం ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను 3 పాంఫ్రెట్ ఫిష్ని తీసుకున్నాను, అంటే చందువాలన్నమాట. ఈ ఫిష్ని లోపలంతా శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకొని పైన ఘాట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఘాట్లు పెట్టుకున్నందువల్ల మనకి మసాలా పేస్ట్ అనేది లోపల వరకు వెళ్ళి ఫిష్ ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిషెస్ని మేము మొన్న వాషింగ్టన్ డీసీలో సీ ఫుడ్ మార్కెట్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అక్కడ తీసుకున్నాం అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఫిషెస్ని నేను సాల్ట్తో అలాగే నిమ్మరసంతో ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాటికి ఈ పక్కనున్న ఈకలు అలాగే తోకను కూడా చిన్నగా కట్ చేసేసాను. తర్వాత ఇలా అడ్డంగా అన్ని ఫిషెస్కి ఘాట్లు పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఈ ఘాట్లలో నుంచి మనం మసాలా పేస్ట్ అనేది లోపల వరకు అప్లై చేయాలి. అప్పుడే ఫిష్ లోపల వరకు చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఈ ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేషన్ కోసం నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇది 3 ఫిషెస్కి నేను 3 స్పూన్స్ తీసుకున్నానండి. మీరు తీసుకునే ఫిష్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ధనియాలు, జీలకర్ర కలిపి ఫ్రై చేసుకున్న ఈ పౌడర్ని ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి. తర్వాత మిరియాల పొడిని ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, నా మంచి సగం నాకు ఎలా హెల్ప్ చేస్తున్నారో. తర్వాత ఒక స్పూన్ పసుపుని తీసుకున్నానండి. నిజంగా హస్బెండ్ హెల్ప్ లేకపోతే మనం ఏమీ చేయలేమండి. లేడీస్గా ప్రతి దాంట్లో వాళ్ళ హెల్ప్ అనేది తప్పకుండా అవసరం అవుతుంది. చూడండి, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఒక 2 పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను తీసుకున్నాను. ఏ నాన్ వెజ్ డిష్కైనా
ఉప్పు, కారం తర్వాత అంత టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాల్సిందేనండి. ఇంకా లాస్ట్‌లో నేను నిమ్మరసం వేసుకుంటున్నానండి. ఒక నిమ్మకాయతో రసం తీసుకున్నాను. చూడండి రసం అయితే బానే వచ్చింది నిమ్మకాయల్లో. తర్వాత ఈ డిష్‌కి అసలైన టేస్ట్ ఇచ్చేది కొబ్బరి నూనండి. ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఈ ఆయిల్‌ని న్యాచురల్ పద్ధతుల్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. పచ్చి కొబ్బరిలో నుంచి. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా స్పూన్‌తో చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని ఈ ఫిష్‌కి వీటన్నిటిని చక్కగా పట్టించుకోవాలి. నాకైతే క్వాంటిటీ కొంచెం ఇంకా కోకోనట్ ఆయిల్ పడుతుందనిపించింది. ఇలా మరి కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ ఫిష్‌కి పట్టించుకున్నాను. మొత్తంగా నేను ఒక 3 స్పూన్ల కోకోనట్ ఆయిల్‌ని మ్యారినేషన్ కోసం వాడానండి. ఘాట్లు పెట్టుకున్న ఈ ఫిష్‌ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని చేత్తోనే అప్లై చేసుకోవాలండి. స్పూన్‌తో అప్లై చేయాలంటే అస్సలు కుదరదండి. చేత్తోనే చక్కగా ఇలా ఈ ఘాట్లల్లోకి ఈ మసాలాని కూర్చుకోవాలి. చూడండి ఇలా లోపల వరకు ఈ మసాలాని ఈ ఘాట్లల్లో పెట్టుకోవాలండి. అప్పుడే ఫిష్ లోపల వరకు చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా ఫిష్ మొత్తం అటువైపు ఇటువైపు నేను ఘాట్లల్లోకి ఈ పేస్ట్‌ని పెట్టేసుకున్నాను. ఈ మసాలా పేస్టు ఈ ఫిష్ మొత్తానికి తల, తోకతో సహా మొత్తం చక్కగా ఈవెన్‌గా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు అలా పక్కనుంచుకోవాలండి. అప్పుడు ఫిష్ బాగా మ్యారినేట్ అవుతుంది. దీనిలో ఉన్న ఉప్పు, కారం, మసాలాలన్నీ ఫిష్‌కి చక్కగా పట్టుకొని ఈ ఫిష్ ఫ్రై చేసినప్పుడు టేస్టీగా ఉంటుందండి. నాకు చిన్నప్పటి నుంచి చేపలంటే ఒక అబ్సెషన్ అనమాట. చాలా ఇష్టమండి. మా ఇంట్లో చేపల కూర చేస్తే ఆ రోజు నాకు పండగే అనమాట. చాలా ఇష్టం. ఫిష్‌తో చేసిన ఏ వెరైటీస్ అయినా చక్కగా లాగిచ్చేస్తాను. ఇలా మసాలా పెట్టి మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్‌ని ఒక అరగంట పాటు పక్కనుంచుకోవాలండి. అప్పుడు ఫిష్‌లోకి ఇవన్నీ చక్కగా పట్టి ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ 3 ఫిషెస్‌ని నేను మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ ఫిష్ మ్యారినేట్ అయ్యేలోపు నేను దీనిపైన వేసే ఈ స్పెషల్ మసాలా మిశ్రమాన్ని రెడీ చేసుకుంటున్నాను. ఈ ఫిష్ పైన వేసుకునే ఈ ఉల్లిపాయ గ్రేవీ కోసం నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్ల కొబ్బరి నూనెను వేసుకుంటున్నాను. ఈ డిష్‌ని కొబ్బరి నూనెతోనే చేయాలండి. ఇది కేరళ స్టైల్ రెసిపీ కదా! కొబ్బరి నూనెతోనే ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా బావుంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను దీంట్లోకి ఒక స్పూన్ షాజీరా వేసుకుంటున్నానండి. చూడండి ఇది అందాజుగా వేశాను. ఒక చిన్న స్పూన్ షాజీరా అనమాట. మీకు ఇష్టమైతే మీరు జీలకర్ర కూడా దీంట్లో వేసుకోవచ్చు. షాజీరా వేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్ పీసెస్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని దోరగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని కలుపుతూ చక్కగా వేయించుకుంటున్నాను. నేను చూపిస్తున్న ఈ రెసిపీస్ మీకు నచ్చుతున్నాయనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ గ్రేవీలోకి నేను ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నానండి చిన్న స్పూన్‌తో. ఎందుకంటే మ్యారినేషన్‌లో మనము 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ యాడ్ చేశాము. అందుకని నేను ఒక్క స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద టొమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ పీసెస్ అన్నిటిని ఈ ఆయిల్‌లో చక్కగా వేయించేసుకొని ఇదంతా గ్రేవీలాగా మనం తయారు చేసుకోవాలి. 5 నిమిషాలు ఈ టొమాటో పీసెస్‌ని ఆయిల్‌లో మగ్గనిచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి. ఈ టొమాటో గ్రేవీ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కోసం నేను ఒక 1 ½ స్పూను కారం వేసుకుంటున్నాను.
1 స్పూన్ వరకు ఈ ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడర్‌ని కూడా వేసుకున్నానండి. తర్వాత 1 స్పూను మిరియాల పొడి వేసుకున్నానండి. టొమాటోస్ ఉడికించుకునేటప్పుడే నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ అనేది దీనిలో మిస్ అయింది. ఇలా సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకొని దీన్నంతటిని ఇలా కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. గ్రేవీ కర్రీలాగా. ఇప్పుడు ఇది చక్కగా ఈ మిశ్రమం అంతా, ఈ పౌడర్స్ అంతా ఈ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక పెద్ద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను 3 పెద్ద స్పూన్ల కోకోనట్ ఆయిల్‌ని వేసుకున్నాను. ఇది ఫ్రై కాబట్టి ఈ 3 ఫిషెస్‌ని మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం నేను కరివేపాకుని రెబ్బలతో సహా ఇలా యాడ్ చేసుకున్నానండి ఆయిల్‌లోకి. ఆయిల్‌లోకి యాడ్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్‌ని ఈ ఆయిల్‌లో వేసుకుంటున్నాను. ఈ ఆయిల్‌లో వేసుకొని లో ఫ్లేమ్ మీద దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే త్వరగా మాడిపోతాయి, లోపల వరకు కుక్ అవ్వదు. అందుకని లో ఫ్లేమ్‌లో దీన్ని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫిషెస్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఒకవైపు చక్కగా బ్రౌన్ కలర్‌లో ఈ ఫ్రై అయిన ఈ ఫిషెస్‌ని రెండవ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మరొక సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రైయింగ్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే ఫిష్ మాడిపోతుంది. ఇలా లోపల వరకు కుక్ అవ్వదు. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ ఫిష్‌ని నేను ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక అరిటాకుని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అమెరికాలో కూడా అరిటాకుల్ని మాకు సూపర్ మార్కెట్స్‌లో ఉంచి అమ్ముతున్నారు. చూడండి, ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అరిటాకుని ఇలా కొంచెం హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకుంటే ఈ ఫిష్‌ని మనం అందులో పెట్టి ఇలా పొట్లంలాగా కట్టాలి. అప్పుడు ఈ అరిటాకు చినిగిపోకుండా ఉంటుంది. అందుకని ఈ ఫ్లేమ్‌లో ఉంచి ఈ అరిటాకుని లైట్‌గా హీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఈ ఫిష్‌ని అరిటాకు మీద పెట్టుకొని దాని మీద ఈ ఉల్లిపాయ, టమాటా గ్రేవీ కర్రీని వేసుకుంటున్నానండి. ఇలా ఈ ఫిష్ మీద ఈ గ్రేవీని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఫిష్‌కి 2 వైపులా ఈ గ్రేవీ కర్రీని పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు ఈ అరిటాకుని పొట్లంలాగా మడిచేసుకొని దీనికి ఒక దారం కట్టేసి దీన్ని ప్యాన్ మీద ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫిష్‌ని చక్కగా ప్యాక్ చేసేసుకొని దీనికి ఒక దారం కట్టేసుకున్నాను ఫ్రెండ్స్. దారం కట్టేసుకొని ఇందాక ఫిష్‌ని ఫ్రై చేసుకున్న ప్యాన్‌లోనే దీన్ని అటు ఇటు ఇలా ఒక 5 నిమిషాల సేపు ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఈ అరిటాకు పొట్లాన్ని ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, వేడి వేడిగా పొగలు కక్కుతూ నోరూరించే ఈ కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. అమృతంలాగా ఉంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చూసి మీ కామెంట్స్‌ని నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.